అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయండి. ఆ సమస్యల నుండి బయటపడాలంటే మనము మంచి పోషణ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం తిన్నా తినకపోయినా ఈ 6 రకాల పండ్లు మాత్రం తప్పకుండా తీసుకున్నారు అంటే మీ యొక్క ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఆరోగ్యంగా సాగుతుంది. సో ఆ పండ్లు ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భం దాల్చిన మొదటి నెల నుండి ప్రసవం అయ్యేంత వరకు కూడా గర్భవతులు తమ యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరము. గర్భవతుల సమయంలో తాజా పండ్లు తినడం వల్ల బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యం ఉంటుందండి. తాజా పండ్లలో అనేక విటమిన్లు, పోషకాలు, మినరల్స్ ఉంటాయి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు ఇవి చాలా అవసరము. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని పండ్లు తింటే చాలా మంచిది అని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ 6 పండ్లు తినడం వలన ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మూడ్ స్వింగ్స్, కాళ్ళ నొప్పులు, అలసట మరియు ఇతర తరహా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ 6 పండ్లు దూరం చేస్తాయట. ఆ పండ్లు ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా చూస్తే అరటిపండు. గర్భిణీ స్త్రీలకు అరటిపండు అనేది ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పాలి. అరటిపండు తింటే వారికి కడుపు నిండిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను కూడా కంట్రోల్ చేస్తుంది. అరటిపండులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది అర్ధరాత్రిలో కాళ్ళ తిమ్ముర్లు నివారించడానికి చాలా సహాయపడతాయి. అరటిపండులో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ B6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందండి. సో ఫోలేట్ అనేది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి బిడ్డకు రాకుండా రక్షిస్తుంది. విటమిన్ B6 సోడియం స్థాయిని నివారించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం వల్ల గర్భిణీ స్త్రీలను ఇబ్బంది కలిగించే వికారం, వాంతులు అనేవి తగ్గుతాయండి. సో మొదటి 3 నెలల్లో రోజుకొక అరటిపండు తీసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్స్ తినాలనిపిస్తే అరటిపండు మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇక రెండవ పండు ఏంటి, సూపర్ ఫ్రూట్ ఏంటి అని చూస్తే కివి అండి. గర్భవతులు తప్పకుండా మీరు ప్రెగ్నెన్సీ టైంలో కివి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, ఏ, ఈ, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. కివి తీసుకుంటే శ్వాసకోశకు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని కివి రక్షిస్తుందని చెప్పాలి. రక్తం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. కాబట్టి కివిలో ఉండే ఫాస్ఫరస్ అనేది ఐరన్ గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి అనీమియా సమస్య నుండి మిమ్మల్ని దూరం చేస్తుందని చెప్పాలి. కాబట్టి గర్భవతులు మీరు తప్పకుండా కివిని మీ యొక్క 9 నెలల్లో తింటే చాలా మంచిది. ఇక మూడవ బెస్ట్ ఫ్రూట్ ఏంటి అంటే చీప్ అండ్ బెస్ట్ అండి, జామకాయ. ఇది చాలా ఈజీగా అన్ని చోట్ల మీకు దొరుకుతుంది. గర్భవతులు తప్పకుండా జామకాయను తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి, ఈ ఐసోఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫాలిఫెనాల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సో జామకాయ జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. శిశువు యొక్క నాడి వ్యవస్థను కూడా బలం చేస్తుంది. కాబట్టి తప్పకుండా జామకాయని మీ యొక్క ఫుడ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్. గర్భిణీ స్త్రీలు తప్పకుండా తినాల్సిన పండు యాపిల్ అండి. యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అని చెప్తారండి. సో రోజు ఒక యాపిల్ పండు తినడం వలన మీరు డాక్టర్ను చూడాల్సిన అవసరమే ఉండదు. గర్భధారణ సమయంలో యాపిల్ తింటే శిశువు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకు పుట్టిన తరువాత కూడా శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు లైక్ ఆస్తమా, దగ్గు, తామర వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. యాపిల్లో విటమిన్ ఏ, ఈ, సి, జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయండి. కాబట్టి గర్భవతులు ఈ యొక్క 9 నెలల్లో గర్భధారణ సమయంలో యాపిల్ పండుని తప్పకుండా మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. ఇక 5వ పండు కమలా పండు అంటే ఆరెంజ్ అన్నమాట. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శిశువు యొక్క ఎముకలు, దంతాలు యొక్క నిర్మాణము, పెరుగుదలకు చాలా అవసరపడుతుంది. విటమిన్ సి శరీరానికి ఎంతో అవసరం అండి. బాడీ ఐరన్ను గ్రహించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. సో కమలా పండులో ఆరోగ్యకరమైన క్రొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా దీనిలో ఫోలేట్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి
కాబట్టి బేబీకి మెదడుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్కి మరియు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. కాబట్టి కమలా పండుని తప్పకుండా మీ యొక్క గర్భధారణ సమయంలో 9 మాసాలు కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇక చివరి పండు చూస్తే యాప్రికాట్ అండి. యాప్రికాట్ చాలామంది తినరు, బట్ ఈ యొక్క యాప్రికాట్లో చాలా పోషణ అయితే ఉందండి. ఇందులో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్, మినరల్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఎండిన యాప్రికాట్లో అయితే ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్త కణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాప్రికాట్ తీసుకుంటే మీ యొక్క జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి గర్భవతులు మీరు యాప్రికాట్ని తప్పకుండా ఈ యొక్క సూపర్ ఫ్రూట్ని మీ యొక్క డయట్లో యాడ్ చేసుకోండి. గర్భవతులు చూసారు కదా, మీరు తప్పకుండా తీసుకోవాల్సిన 6 ముఖ్యమైన పండ్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.